విషయం ఏంటంటే నేను ఇప్పుడే మణికర్ణిక ఘాట్కి కూడా వెళ్ళొచ్చాక వాట్ నా ఫీలింగ్ ఏంటి అంటే మనం ఒక టైం పీరియడ్ ఇప్పుడు 5th 6th 7th 8th ఇలా క్లాసెస్ ఎలా అయితే చదువుకొని ఒక 1 year టైం పీరియడ్కి మనం పాస్ ఆన్ అవుతూ వస్తూ ఉంటాము. లైఫ్ కూడా ఇన్ని ఇయర్స్ కానీ దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఈ పంపించిన మీకు తెలియదు ఏమో నాకు అనిపించింది చెప్తున్నాను. కానీ ఈ ఇన్ని ఇయర్స్లో మనం ఎలాంటి సద్బుద్ధితో సత్ప్రవర్తనతో సన్మార్గంలో నడుస్తామో అప్పుడే భగవంతుడు మెచ్చి దాన్ని మంచిగా మన లైఫ్ బాగుండేటట్టు చేస్తాడు అనిపించింది. అయితే మనం ఏం చేసినా కూడా ఫైనల్లీ వెళ్ళాల్సింది అక్కడికే. దానికోసం వీళ్ళొద్దు వాళ్ళొద్దు, అది నచ్చదు ఇది నచ్చదు, ఇది కాదు అది కాదు, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు, ఇలా తినకూడదు అలా చేయకూడదు, ఇలా కూడదు అంటూనే వాళ్ళని అనుకుని వీళ్ళని అనుకొని ఏమో తెలుసో తెలియకో చాలా మిస్టేక్స్ మన లైఫ్లో అయిపోతూనే ఉన్నాయి. మేబీ ఇది చూసాక నాకు అనిపించింది ప్రయాణం వెళ్ళేది అక్కడి వరకే, అందరూ వెళ్ళేది అక్కడి నుంచి, అందరూ వచ్చేది అక్కడి నుంచే. అంటే వైష్ ఎందుకు ఇలా ఉండాలి మనం? ఇది నా ఫీలింగ్. మీరేమంటారు? सत्य है श्री राम नाम।